రాస్తాను. ఇప్పుడు ముందు చాలా మంది కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు అవి ఏంటి, ఇప్పుడు అవి చెప్పిన పాయింట్లో నీకు నచ్చింది ఏంటి, ఎందుకు అతనికి ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చావు? అంటే అభిని ఎంత ఇంట్రడ్యూస్ చేసేంత పెద్దవాడిని కాదండి నేను. చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని ఇంకా అప్పుడే ప్లే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు అభి. అలా అంటే నా ఏజ్ తెలిసిపోద్ది. ఏ లేదు, నాకు వయసు అవుతుంది తప్ప నీకు అవ్వలేదు. అంటే మీరు పెద్ద అయిన తర్వాత కూడా షెడ్యూల్ వేసుకున్నాను చెప్పండి, అట్లా చెప్పండి. అయితే ఇంటికి వస్తా వేసుకుని తిరిగి అదే 23 years. ప్రభాస్ గారు నేను ఒకటే ఎప్పుడు 2002 నవంబర్ 23 ఇయర్స్. సో అంటే డైరెక్షన్ పరంగా అంటే తను మానిటర్ వెనకాల ఉండి సినిమా డైరెక్ట్ చేయకపోవచ్చు, కానీ అఫ్ కోర్స్ ఈ హ్యావ్ అ వెరీ క్లియర్ ఐడియా కదా. అంటే యాక్టర్గా అన్నేళ్ళు అన్ని సినిమాలు చేశారు. అండ్ జబర్దస్త్లో కూడా అంటే మనకి సినిమా ఏంటంటే అక్కడ చిన్న లిబర్టీ ఉంటుంది. ఇక్కడ ఓకే ఇది కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం, రెండు జాయిన్ చేసుకున్నాం. ఒక స్కిట్ చేయడానికి అది ఉండదు, మొత్తం అంతా చేయాలి. యూ హ్యావ్ టు కొరియోగ్రాఫ్ ద హోల్ థింగ్. ఇక్కడ మొత్తం సీన్ ఎలా కొరియోగ్రాఫ్ చేసుకుంటాం అక్కడ మొత్తం అంతా హ్యావ్ టు కొరియోగ్రాఫ్ ద హోల్ థింగ్ అని మొత్తం ఒకేసారి చేయాలి. సో అవన్నీ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ మచ్ డిఫికల్ట్. బట్ దానికంటే ఇక డిఫరెన్స్ ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ వే మోర్ పీపుల్ అండ్ వే టూ మెనీ క్రాఫ్ట్స్. అండ్ ఐఎమ్ షూర్ అది తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్కడైతే అసలు ఎలాంటి ఒకటి లేదు నాకు. స్క్రిప్ట్ మాత్రం తను చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటంటే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. అండ్ దాంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఫ్యాంటసీ అనేది ఎప్పుడైనా సరే, సోషల్ ఫ్యాంటసీ అనేది ఎప్పుడైనా సరే మనం ఎంటర్టైన్ అయిపోతాం. అందులో అవి ఉన్న ఎంటర్టైన్మెంట్ టచ్ విపరీతంగా ఉంది తనకి. సో అదంతా పట్టుకొచ్చి అలా అని చెప్పి అక్కడ కూడా తనకు తనే సెన్సర్ చేసుకున్నాడు. లేదు ఇది మరీ అంటే మరీ ఓవర్ ద టాప్ అయిపోద్ది కాదు, సటిల్గా ఉండాలి కానీ ఎంటర్టైనింగ్గా ఉండాలి. సో మొత్తం తనకి తనే జాగ్రత్తగా చూసుకుని మొత్తం చాలా క్లియర్గా ప్లాన్ చేసుకున్నాడు సినిమాని. సో అక్కడే నాకు బాగా నచ్చేస్తుంది. అంటే హుక్ పాయింట్ ఏంటి అంటే బేసిక్ హుక్ పాయింట్ అంటే మనం మామూలుగా అంటాం ద మెయిన్ ట్రూప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదే అండి, ఒక అంబులెన్స్ డ్రైవర్ ఒకడు వాడికి పక్కవాడి ఆయుష్ ఎంత ఉంది అని తెలిసిపోయిన తర్వాత వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేశాడు, ఆ తర్వాత వాడు ఎలా రియలైజ్ అయ్యి ఏం చేశాడు అనేది బేసిక్ ఐడియా. ఇప్పుడు అందులో ఏంటంటే మనకి ఐడియా కొత్తగా ఉన్నప్పుడు మనకి ప్రతి సిచ్యువేషన్ కూడా కొత్తగా వస్తుంటుంది. సో అక్కడ మనం ఇంకా మనకి ఎప్పుడు అంటే నేను చాలా పెద్దగా చెప్పిచ్చేస్తున్నాను, బట్ అవెంటివ్ సేస్ వెన్ ద సెటప్ ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ న్యూ. మనం ఏది రాసుకుందామన్నా సరే అన్ని కొత్తగా కనబడుతుంటాయి అక్కడి నుంచి.